దూరంగా ఉండే ఒక అడవిలో చాలా అందమైన ఒక జింక ఉండేది. దానికి అడవిలో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించేది. ఎంత పెద్ద అడివో మాది. ఎందుకో తెలియదు కానీ బాగా ఒంటరితనం అనిపిస్తుంది. నాకూడా ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత బావుండేదో. అదే సమయంలో నక్క, హైనా ఇంకా ఎలుగుబంటి అక్కడికి వెళ్ళాయి. ఒంటరిగా ఎందుకున్నావు? మాతో స్నేహం చేసుకో, మేము కూడా ఉంటాం కదా నీతో. నేను నీతో స్నేహం చేయాలా? నీ పని అందర్నీ మోసం చేయడమని నాకు తెలుసు. వాళ్ళ భోజనం దొంగతనం చేయడం, అలాగే ఇబ్బంది పెట్టడం. నేను నీతో స్నేహం చేయడం వల్ల తప్పుడు పనులు చేయడం తప్ప ఇంకేం నేర్చుకోలేను. దానికన్నా నేను ఒంటరిగా ఉండటమే మంచిది. సమయం వచ్చినప్పుడు నీకే మా స్నేహం విలువ తెలుస్తుంది. చూస్తూ ఉండు. అలా అంటూ అవి మూడు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. కాసేపటి తరువాత ఆ జింకకి దాని వయసులో ఉన్న ఒక ఏనుగు రావడం కనిపించింది. హలో ప్రియమైన జింక, నన్ను ఏనుగు అని పిలుస్తారు. నేనీరోజు అడవికొచ్చాను. నీ పేరేంటి? నన్ను జింక అని అంటారు. అలాగే నేను చిన్నప్పటి నుండి ఈ అడవిలోనే ఉంటున్నాను. అలా అనగానే ఆ రెండింటికి నవ్వొచ్చేసింది. ఆ తర్వాత అవి రెండు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఇలా విను జింక, ఇక్కడేదైనా స్థలం ఉంటే చెప్తావా? నేను ఇల్లు కట్టుకొని ఉండడానికి. అవును, ఈ అడవిలో అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. పద, నేను చూపిస్తా. జింక దాన్ని ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది. ఆ ప్రదేశం చాలా బావుంది. అయ్య బాబోయ్, ఇక్కడైతే నేను సులభంగా నాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోగలను. అవును ఫ్రెండ్, ఇందులో నేను కూడా నీకు సహాయం చేస్తాను. చూడు ఫ్రెండ్, నేను నా ఇల్లు స్వయంగా కట్టుకోగలను. నేను నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అది అలా అన్నా జింక దానికి సహాయం చెయ్యాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేదు. అవి రెండు ఇంటిని కట్టడానికి మంచి కర్రలు, పెద్ద పెద్ద ఆకులు, అలాగే పైన వేయడానికి సన్నటి కర్రలు సేకరించాయి. అవి రెండూ కలిసి 2 రోజుల్లోనే ఒక గుడిసెలాంటి ఇంటిని కట్టేశాయి. అబ్బా, ఎంత అందమైన ఇల్లు తయారైందో! నీకు చాలా చాలా కృతజ్ఞతలు మై ఫ్రెండ్. కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. నువ్వు నా మంచి స్నేహితుడివి. ఆ రోజు నుండి వాటి స్నేహం ఇంకా బలంగా మారింది. సాయంత్రం అవడంతో జింక ఏనుగు దగ్గర సెలవు తీసుకుని దాని గుహ వైపుకి బయలుదేరింది. జింక రోజు ఏనుగింటికి వచ్చేది. అవి రెండూ రోజంతా కలిసి గడిపేవి. ఒకరోజు ఆ జింక ఏనుగు ఇంటికి రాకపోవడంతో దానికి జింక గురించి కంగారు మొదలైంది. అది స్వయంగా జింక గుహ దగ్గరికి వెళ్ళింది. అరే, ఏమైంది మై ఫ్రెండ్? ఈ రోజు నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు? ఇలా చూడు ఫ్రెండ్, నాకు చాలా నొప్పిగా ఉంది. అలాగే నేను నిలబడలేకపోతున్నాను. ఏనుగు దాని తొండంతో ముట్టుకుని తెలుసుకుంది జింకకి చాలా జ్వరంగా ఉందని. ఇలా చూడు ఫ్రెండ్, నీకు చాలా జ్వరంగా ఉంది కదా. అలా అంటూ ఏనుగేదో ఆలోచించి ఇలా అంది. నేనిప్పుడే వస్తానుండు. అలా అంటూ అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. జింక దానికోసం ఎదురు చూస్తూ ఉంది. కాని కొన్ని గంటలు గడిచిన తర్వాత కూడా ఏనుగు గుహ దగ్గరికి తిరిగి రాలేదు. అప్పుడే ఆ 3 జంతువులు దాని దగ్గరకొచ్చాయి. ఇలా చూడు జింక, నీ ఆరోగ్యం గురించి తెలిసి మాకు చాలా బాధ కలిగింది. ఇటు చూడు, మేము నీకోసం భోజనం తీసుకొచ్చాం. అలా అని ద్రాక్షపళ్ళని జింక ముందు పెట్టాయి. అలాగే దాన్ని తినమని కూడా చెప్పాయి. మీకు చాలా కృతజ్ఞతలు. ఎలాగో నాకు చాలా ఆకలేస్తోంది. అలా అని అది ద్రాక్షపళ్ళని తినడం మొదలుపెట్టింది. అరే ఇలా చూడు జింక, నీ ఆరోగ్యం బాగాలేదు. మరి నీ ప్రాణ స్నేహితుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు నీతోనే ఉండేవారు కదా. తెలియదు ఎక్కడికి వెళ్ళాడో. ఉదయం నుండి ఇంకా తిరిగి రాలేదు. తను నీకు బాగా లేనప్పుడు నీకు సేవలు చేయాల్సి వస్తుందని అనుకుని ఉంటుంది. దానికన్నా పారిపోవడం మేలని అందుకే తను మాయమైపోయినట్టుంది. అలా ఏముండదు. అదే జరిగింది.
మేము నీకు చెప్పాం కదా, సమయం వచ్చినప్పుడు నీకు మా స్నేహం విలువ తెలుస్తుంది అని. ఇదే ఆ సమయం. అవి అన్న మాటలు విని జింక మనసు చాలా బాధపడింది. నెమ్మదిగా సాయంత్రం అయ్యింది, కాని ఏనుగు మాత్రం రాలేదు. అలాగే జింక ఆరోగ్యంలో కూడా ఎటువంటి మార్పు లేదు. మరుసటి రోజు ఉదయం అవి మూడు మళ్లీ గుహ దగ్గరికి వచ్చాయి. అలాగే ఈసారి దానికోసం సంత్రాలు తీసుకొచ్చాయి. జింక సంతోషంగా వాటిని తినింది. దానికి చాలా గిల్టీగా అనిపించింది. దేన్నైతే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందో, ఈ రోజు సమస్య వచ్చినప్పుడు అవే దానికి సహాయం చేస్తున్నాయి. అది పదే వాటికి కృతజ్ఞతలు చెప్పింది. అలాగే క్షమాపణ కూడా అడిగింది. అవి కాసేపు దాంతో మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇంకా చాలా ఎక్కువైంది. ఇక ఎన్ని రోజులని తనకు సేవలు చేస్తావు? ఇక మన ప్లాన్ని పూర్తి చేసే సమయం వచ్చేసింది. సాయంత్రం వేళ జింక ఒంటరిగా ఉన్నప్పుడు ఏనుగు అక్కడికి వచ్చింది. దాన్ని చూడగానే జింక కోపంతో రగిలిపోయింది. ఎందుకొచ్చావిక్కడికి? నేను ప్రాణాలతో ఉన్నానో లేదో చూడటానికా? నువ్వెందుకలా అంటున్నావు? నన్ను ఫ్రెండ్ అనకు. ఫ్రెండ్ అంటే కష్టాల్లో సుఖాల్లో రెండిట్లు సహాయంగా ఉంటాడు. నువ్వు నాకు ఆరోగ్యం బాలేదంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా. వాళ్ళు నాకు భోజనం కూడా తెచ్చిచ్చారు. ఎవరితో అయితే నేను సరిగా మాట్లాడేదాన్ని కాదో. నీకింకా అసలేం తెలీదు, అందుకే నువ్వు కోపంగా ఉన్నావు. అసలు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. నాకు పూర్తిగా తెలిసిపోయింది నీకు డెంగ్యూ జ్వరం ఉందని. నీకు 3 రోజులుగా డెంగ్యూ జ్వరం ఉంది. నేను మా ఇంట్లో దీనికి మందు దాచిపెట్టాను. నేను ఒక్కసారిగా మా ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ మందు అక్కడ లేదు. నా దగ్గర సమయం తక్కువ ఉంది. ఈ విషయం నీకు చెప్పేసరికి సమయం వృధా అవుతుంది. అందుకే నేను పాత అడవికి వెళ్ళాను. అక్కడి నుండి 2 రోజులు ప్రయాణం చేసి నీ కోసం మూలికలు తీసుకొచ్చాను. దీన్ని తిను మై ఫ్రెండ్. ఒకవేళ ఉదయానికి నీకు జ్వరం తగ్గకపోతే నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోతానని భయంగా ఉంది. ఈ మాట విన్న వెంటనే జింక కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అది ఆ మూలికల్ని తినేసింది. నన్ను క్షమించు ఫ్రెండ్. నేను నీ స్నేహాన్ని నిన్ను అనుమానించాను. నన్ను నమ్ము. నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అవి రెండు చాలాసేపు వరకు మాట్లాడుకున్నాయి. ఇంతలోనే జింకకి నయమైపోయింది. ఆయ్ బాబాయ్, ఇలా చూడు ఫ్రెండ్, నాకు పూర్తిగా నయమైపోయింది. అది దాని కాళ్ల మీద నిలబడింది. అలాగే ఎగరడం దూకడం మొదలుపెట్టింది. అవి రెండు గుహ నుండి బయటికొస్తూనే వాటికి ఆ 3 మహారాజుతో కలిసి అక్కడికి వస్తూ కనిపించాయి. అరే, మీతో పాటు ఈ మహారాజు గారు ఇక్కడేం చేస్తున్నారు? ఇలా చూడండి, ఇదే ఆ జింక. దీన్నే మీకోసం మేము సిద్ధం చేశాము. ఆ మాట విని జింక చాలా భయపడింది. ఇప్పుడు దానికి అర్థమైంది ఆ 3 దానికి ఎందుకు సేవలు చేశాయో. నాకు ఇష్టమైన భోజనం ఈ జింక. ఇలా అంటూ మహారాజు జింక వైపుకు వెళ్లడం మొదలుపెట్టింది. కాని ఇంతలోనే ఏనుగు దాని ఎదురుగా వచ్చి ఇలా అంది. నేనుండగా ఎవ్వరూ నా ఫ్రెండ్ని ఏమీ చెయ్యలేరు. అలా అని అది మహారాజుని గట్టిగా గుద్దడంతో అది దూరంగా వెళ్లి పడింది. మీరు నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారా? లేదు, చూడండి, అలా ఏం లేదు. మేము మీకు భోజనం పెట్టాలని అనుకున్నాం అంతే. ఆ ఏనుగుతో దెబ్బలు తినడానికి తీసుకొచ్చారా నన్ను? మీ సంగతి చెప్తాను. అలా అంటూ మహారాజు వాటిని తరవడం మొదలుపెట్టింది. అవి అరుస్తూ గోల పెడుతూ అక్కడి నుండి పారిపోయాయి. జింక ఇంకా ఏనుగు ఇది చూసి చాలా సంతోషించాయి. ఇంకా ఎప్పటిలాగే కలిసి తిరగటానికి బయలుదేరాయి.